హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. నిన్న మొన్న స్టోరీస్ ఇవ్వకపోవడానికి రీజన్ స్కూల్స్ రీఓపెన్ అయ్యాయి కదండి. కాస్త బిజీగా ఉన్నాను. ఇక పిల్లలు స్కూల్స్కి వెళ్ళారు. ఇక నుండి రెగ్యులర్గా మార్నింగ్ టైంలో అప్డేట్స్ ఇచ్చేస్తాను. మై డియర్ విలన్ స్టోరీని వింటున్నాము. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. తలదించుకొని చాలా లో గొంతులో, సారీ ఆరవ్ గారు, పేషెంట్ బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ డౌన్ అయ్యి యాంటీడాట్ పవర్ను ఫేస్ చేయలేక అతను కోమాలోకి వెళ్ళిపోయాడు అని చెప్పాడు డాక్టర్. డాక్టర్ మాటకి ఆరవ్ ఉన్న చోటే స్థాను వైపు ఆరవ్ ప్లీజ్ కంట్రోల్ అని ధైర్యం చెప్పాడు డాక్టర్. నో, వాడికేం కాదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. వాడికెందుకు అలా అవుతుంది అసలు? పిచ్చిగాని పట్టిందా అని కోపంగా డాక్టర్ కాలర్ పట్టుకుని ఊపేస్తూ అరిచేశాడు ఆరవ్. ఆరవ్ గారు ప్లీజ్ కామ్ డౌన్. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్, బట్ ఇది జరిగింది ఇదే, మీరు నమ్మి తీరాలి. నేను ముందుగానే మీకు చెప్పాను కూడా, అతని బాడీ ఇంటర్నల్గా వీక్గా ఉంది అని, మెడిసిన్ డోస్ తట్టుకోలేదేమో అని. ఇప్పుడు అదే జరిగింది అని డాక్టర్ అంటుంటే, జరగదు, అలా జరగకూడదు, వాడికి ఏం కాకూడదు. అలా జరిగితే మీ హాస్పిటల్ మొత్తాన్ని నేను స్మాష్ చేసేయగలను అన్నాడు ఆరవ్ కోపంలో. తానేం మాట్లాడుతున్నాడో తనకే తెలియకుండా. ప్లీజ్ ఆరవ్ గారు, ఒక్కసారి నేను చెప్పేది వినడానికి కూల్గా ఉండి ప్రయత్నించండి అని డాక్టర్ చెప్తూ ఉంటే, ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది? నా కొడుకుని నేను ఇప్పుడే ఫారిన్ తీసుకువెళ్తా, చూస్తూ ఉండు. 2 రోజుల్లో మామూలుగా మార్చి అప్పుడు నీ హాస్పిటల్ సంగతి చూస్తా అని కోపంగా చిటికె వేసి మరీ చెప్తున్నాడు ఆరవ్. ఆరవ్ గారు, మీరు ఇలా బెదిరించినంత మాత్రాన జరిగిన దాంట్లో మా తప్పు ఉన్నట్లు మేము ఒప్పుకోము. అయినా మీరెందుకు ఇంత సీరియస్ అవుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు అన్నాడు డాక్టర్. ఏంట్రా సీరియస్ అవ్వడం ఏంటి? నువ్వు నీ ఇష్టానికి ఏదో చేసి నా కొడుకుని అలా బెడ్ మీద బొమ్మలా వదిలేస్తే చేతులు కట్టుకొని చూడ్డానికి నేనేమైనా పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? చూస్తూ ఉండండి, ఒక్కొక్కరు లైసెన్స్ క్యాన్సిల్ చేయించి వితిన్ డేస్లో అసలు ఇక్కడ హాస్పిటల్ అనేదే లేకుండా చేయకపోతే నా పేరు ఆరవ్ నందాయే కాదు అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి ఆవేశంగా సామ్రాట్ ఉన్న రూమ్లోకి వెళ్ళిపోయాడు ఆరవ్. ఐసీయూ బెడ్ మీద చేతులు రెండింటికి క్యానోల్ పెట్టి ఉంటే నగ్నంగా ఉన్న అతని దృఢమైన ఛాతీ మీద హార్ట్ బీట్ చెక్ చేసే మిషన్ పైపులతో అచేతనంగా నిద్రపోతున్న సామ్రాట్ను చూసి ఆరవ్ హృదయం ఉప్పొంగే సంద్రంలా మారి గుండెలవిసేలా రోదిస్తూ ఉంటే, అతని వెనకే వచ్చిన డాక్టర్ ఆరవ్ షోల్డర్ మీద చేతిని వేసి, ఆరవ్ గారు, సామ్రాట్కి ఏం కాదు, మీరు ఎక్కువగా టెన్షన్ తీసుకుంటున్నారు. చెప్పాను కదా, కోమా అంటే నెలలు సంవత్సరాలు మాత్రమే కాదు, కొన్ని కేసెస్లో రోజులు గంటలు కూడా పట్టొచ్చు పేషెంట్లో చలనం రావడానికి. హోప్ బెటర్ ఏమో చెప్పలేం. పేషెంట్ బాడీలో ఇమ్యూనిటీ తక్కువగానే ఉన్నా అతనిలో విల్ పవర్ స్థిరంగా ఉంటే రేపటి లోపు కూడా స్పృహ రావచ్చు పేషెంట్కి. ఎందుకు ముందే మనం అన్నీ ఎక్కువగా ఊహించుకోవడం చెప్పండి అని డాక్టర్ ఆరవ్కి ధైర్యం చెప్తుంటే, ఆరవ్ సామ్రాట్ చేతిని తీసుకొని ముద్దాడుతూ, రేయ్ సామ్రాట్, త్వరగా లేరా, నువ్వు అనాథవి కాదురా, నీకు అమ్మ, నేను, తమ్ముడు, చెల్లి అందరం ఉన్నాంరా, ప్లీజ్ రా, త్వరగా లేవరా అన్నాడు మెల్లిగా. ఆరవ్ గారు ప్లీజ్ బీ స్ట్రాంగ్, నేను చెప్తున్నానుగా, మ్యాక్సిమం అతను రోజుల్లోపే కోమా స్టేజ్ నుండి బయటకు వచ్చేస్తాడు. మీరు ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు, పేషెంట్ మా అబ్జర్వేషన్లోనే ఉండాలి, మేము అతన్ని జాగ్రత్తగా చూసుకుంటాం అని మరోసారి డాక్టర్ స్థిరంగా చెప్పడంతో అసలు అతని మాటని కూడా లెక్క చేయకుండా సామ్రాట్ చేతిని గట్టిగా పట్టుకొని, రావాలి, ఖచ్చితంగా వాడు మళ్ళీ ముందులా ఉండాలి, మీరు ఏం చేస్తారో నాకు తెలీదు, వాడు మాత్రం మళ్ళీ నార్మల్ అయ్యి తీరాలి అన్నాడు ఆరవ్ కోపంగా. స్వింగ్ చైర్లో కూర్చొని చేతిలో వైన్ గ్లాస్తో సిస్టమ్ ముందు కూర్చొని ఆరవ్ ఐసీయూ ముందు నిలబడి కన్నీళ్లతో దేవుడికి దండం పెడుతున్న తన వీడియోని చూస్తున్న విక్రాంత్ పెదవుల్లో చిన్నగా మొదలైన రాక్షస నవ్వు కొద్దిసేపట్లోనే వికృతంగా మారి పెద్దగా అవుతుంటే, స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆరవ్ కన్నీళ్లకు, ఓ గాడ్, వీడి కన్నీళ్ళు చూస్తుంటే నాకు ఇంత సాటిస్ఫాక్షన్గా ఉంది ఏంటి? అసలు వీడి బాధలో నాకు ఇంత ఆనందం ఉందేంటి? వీడిలా
ఇలా వీడి ఫ్యామిలీలో ఒక్క కొడుకు కోసం ఇంత ఏడుస్తూనే నాలో ఇంత ఆనందం ఉందంటే కూతుర్ని తల్లిని చేసిన వాడు చచ్చి మెడలో తాళి పడకుండా చేతిలో బిడ్డ పెళ్లి కాకుండానే విధవలా మారి వాడి కళ్ళెదుటే ఏడుస్తూ మోడివారిపోయిన కూతుర్ని చూస్తూ హాస్పిటల్ బెడ్ మీద జీవం ఉన్న చలనం లేని కొడుకుని కుక్కలు చింపిన విస్తర్లా మారబోతున్న పెళ్ళాన్ని చూసి వీడి గుండె ఆగిపోతుందేమో ఇక. నోను, వీడు ఇంత త్వరగా చావడానికి వీల్లేదు. తన కుటుంబం మొత్తం తన కళ్ళ ముందే నరకాన్ని అనుభవిస్తుంటే అది చూస్తూ ఏమీ చేయలేక కుమిలి కుమిలి ఏడవాలి. ప్రతిరోజు నరకాన్ని అనుభవిస్తూ ఏడ్చి ఏడ్చి చావాలి. అప్పుడు కదా నా పగ తీరేది. ఎస్, అప్పుడే నా పగ తీరుతుంది. నా చేతుల దాకా వచ్చి చేజారిన ఆస్తి మొత్తం మళ్ళీ నా చేతుల్లోకే వచ్చేస్తుంది. రావాలి, వచ్చి తీరాలి, వచ్చేలా చేస్తాను నేను. ఆల్రెడీ చేశాను కూడా. గెట్ రెడీ ఆరవ్ నందా. ఏ యాటిట్యూడ్ బలుపు చూసుకొని ఈరోజు నన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చావో అదే యాటిట్యూడ్ని అదే బలుపుని నా కాళ్ళ కింద వేసి తొక్కకపోతే నా పేరు విక్రాంతే కాదు అని గ్లాస్లో ఉన్న వైన్ని ఒకే గుటకలో స్వాహా చేసి గ్లాస్ని ఎదురుగా నవ్వుతూ ఉన్న ఆరవ్ మైరా ఫోటో మీదికి విసిరేయగానే భల్లున 1000 ముక్కలయ్యింది ఆ ఫోటో ఫ్రేమ్. అర్నవ్ రూమ్కి వెళ్ళిన మైరాకి తనింకా నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉండడం చూసి, ఆరు కన్నా నువ్వింకా నిద్రపోలేదా? ఈ టైంలో పడుకోకుండా ఏం ఆలోచిస్తున్నావు అంటూ లోపలికి వచ్చేసింది మైరా. అర్నవ్ కోపంగా మైరాను ఓసారి చూసి మొహం తిప్పేస్తూ, నేనెలా ఉంటే నీకెందుకు మామ్, ఎలాగూ నన్ను కొట్టావుగా నువ్వు అన్నాడు అర్నవ్ అలకగా. అరే, నా ఆరు కన్నాకి ఇంకా కోపం తగ్గలేదా అని అర్నవ్ పక్కన కూర్చుంటూ అతని తలని తన ఒడిలో పెట్టుకొని బుజ్జగిస్తూ అడిగింది. మైరా నుండి చేతుల్ని విడిపించుకుంటూ, నాకేం వద్దు మామ్, మీకెవరికి నేనంటే ఇష్టమే లేదు. డాడ్ కూడా నన్నే కొట్టాడు, నువ్వు కూడా నన్నే కొట్టావు అని కోపంగా చెప్తున్న అర్నవ్ తలలో వేళ్లు పెట్టి నిమురుతూ, ప్లీజ్ బంగారం, నా మాట వినమ్మా. నువ్వు మాత్రం అలా మాట్లాడడం, సామ్రాట్ను అవమానించడం తప్పు కాదా? మీ డాడీ ఆపుతున్నా కూడా వినకుండా సామ్రాట్తో గొడవ పడ్డావు కదా అని మైరా నచ్చజెప్తుంటే, వాడు డాడ్ కాలర్ పట్టుకున్నాడు మా, అది కనిపించలేదా నీకు అన్నాడు అర్నవ్. నువ్వు కూడా మీ డాడ్ మాటకి విలువెక్కడిచ్చావు అర్నవ్ అడిగింది మైరా. మామ్ అంటే వాడు నేను ఒకటేనా నీ దృష్టిలో అసహనంగా ప్రశ్నించాడు అర్నవ్. నువ్వు నా పేగు తెంచుకు పుట్టిన కొడుకువి. సామ్రాట్ నాకు పుట్టలేదన్న మాటే కానీ నీతో సమానమే వాడంటే నాకు అని చెప్తున్న మైరాని చూసి, అలా ఎలా అవుతుంది మామ్? వాడు నేను ఒకటే ఎలా అవుతాం అసలు? అంటే వాడు డాడీని అవమానించినా కూడా చూస్తూ ఊరుకోవాలా నేను? వాడిని ఇంటికి తీసుకొచ్చి ఇన్ని రోజులు వాడి బాగోగులు చూస్తున్నారే డాడీ, అంటే వాడికి విలువ లేదా డాడీ అంటే వాడికి అని అర్నవ్ అడుగుతుంటే, అర్నవ్ నీకెలా చెప్తే అర్థమవుతుంది అని ఆలోచిస్తూ, ఇప్పుడు ఇన్ని రోజులు డాడీతో పెరిగి డాడీ గురించి పూర్తిగా తెలిసిన నువ్వే డాడ్ మాట వినకుండా సామ్రాట్తో గొడవ పడ్డావు కదా, అంటే నీకు మాత్రం డాడ్ అంటే ప్రేమ విలువ ఎక్కడుంది చెప్పు అనగానే అర్నవ్ కోపంగా మైరా ఒడిలోంచి లేచి, వదిలే మామ్, నీకెంత చెప్పినా ఆ సామ్రాట్ గాడి తప్పు కళ్ళకు కనిపించదు అని విసుగ్గా అన్నాడు. నాకు కనిపించడం కాదు అర్నవ్, ఒక్కసారి నువ్వే ప్రశాంతంగా ఆలోచించు. మనుషులని అర్థం చేసుకోవడంలో, అంచనా వేయడంలో నువ్వెంత వెనుకబడ్డావో నీకే తెలుస్తుంది. అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా నిద్రపో. నీకన్నా నాకెవ్వరూ ఎక్కువ కాదు అని లేచి వెళ్తూ, కానీ ఒక్కటి గుర్తుంచుకో అర్నవ్, నాకు ఎవరికన్నా కూడా మీ డాడీనే ఎక్కువ. ఆయన తర్వాతే ఎవరైనా, చివరికి నాకు నేనైనా ఆరవ్ గారి తర్వాతే అని చెప్పి వెళ్ళిపోయింది మైరా. తర్వాత తమ రూమ్కి వెళ్ళి మైరా ఫోన్ తీసుకొని ఆరవ్ నెంబర్కి కాల్ చేస్తూ సామ్రాట్ రూమ్ వైపు వెళ్ళిన ఆమెకి సామ్రాట్ రూమ్ కూడా ఖాళీగా కనిపించడంతో, ఇదేంటి సామ్రాట్ కూడా లేడు, ఎక్కడికి వెళ్ళుంటాడు అనుకుంటూనే ఆరవ్కి కాల్ చేస్తుంటే, సామ్రాట్ను తీసుకుని హాస్పిటల్కి వెళ్తున్న ఆరవ్ డ్రైవింగ్లో ఉండి కాల్ లిఫ్ట్ చేయలేదన్నమాట. అప్పుడు
ఇక ఆరో అర్ధరాత్రి ఇంట్లో లేకపోవడం, పైగా ఫోన్ కూడా లిఫ్ట్ చేయకపోవడంతో మైరాలో టెన్షన్ మొదలయ్యింది. మళ్ళీ మళ్ళీ కాల్ చేయడం స్టార్ట్ చేస్తూనే ఉంది. ఆరవ్ తన గార్డ్స్కి కాల్ చేసి సామ్రాట్ మీద అటాక్ చేసింది ఎవరో తెలుసుకోమని చెప్పి కాల్ కట్ చేయగానే మైరా నుండి పదే పదే వస్తున్న కాల్స్కి అసహనంగా కాల్ కట్ చేసి స్విచ్ ఆఫ్ కూడా చేసేశాడు. చేతిని గట్టిగా తర్వాత వెయిటింగ్ చైర్లో కూర్చొని ఫోన్ ఆన్ చేయగానే మైరా నుండి కాల్స్ లిస్ట్కి 100కి దగ్గరలో ఉండడంతో హుఫ్ అని గాఢంగా నిట్టూరుస్తూ మైరాకి కాల్ చేశాడు ఆరవ్. ఫస్ట్ రింగ్కే కాల్ లిఫ్ట్ చేసిన మైరా, ఆరవ్ గారు ఎక్కడున్నారు మీరు? ఈ టైంలో ఎక్కడికి వెళ్ళారు అసలు? అది కూడా నాకు చెప్పకుండా వెళ్ళారు ఎందుకు? అసలు ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేశారు మీరు? అని నాన్ స్టాప్ క్వశ్చన్స్ వేస్తున్న మైరాతో వస్తున్నా అని ఒక్క మాట చెప్పి సమాధానమిచ్చి కాల్ కట్ చేశాడు ఆరవ్. ఆరవ్ గొంతులో పైకి గంభీరం స్థిరత్వం వినిపిస్తే నిగూఢంగా కేవలం తన మనసుకు మాత్రమే అర్థమైన ఆ గొంతులో అలజడికి స్థానువై నిలబడిపోయింది మైరా. ఏమైంది ఆరవ్ గారికి? ఎందుకు ఆయన గొంతులో ఎప్పుడు వినిపించే గంభీరం మాత్రమే కాకుండా ఏదో తెలియని బాధ కూడా ఉంది? ఏమయ్యుంటుంది అని ఆలోచిస్తూ కూర్చున్న మైరాకి అరగంట ఎప్పుడు గడిచిపోయిందో కూడా తెలియలేదు. ఆరవ్ అలికిడికి ఉలిక్కిపడి చూసిన మైరాకి తన ఎదురుగా నిలబడి మైరా చెయ్యి పట్టుకొని పద అన్న ఆరవ మాటకి వింతగా అదే రూమ్లో ఉన్న వాల్ క్లాక్ వైపు చూడగా అర్ధరాత్రి 2 అని చూపిస్తున్న టైం చూసి ఆరవ్ గారు ఇప్పుడు అంటున్న ఆమె ప్రశ్నకి సమాధానం ఇవ్వనే లేదు ఆరవ్. కానీ అతని కళ్ళల్లో కనిపించిన బాధకి ఆమె మళ్ళీ ప్రశ్నించలేదు. కేవలం అతన్ని అనుసరించింది అంతే. కారులో సాగుతున్న వారి ప్రయాణం అశాంతం. మైరా మనసంతా ఏదో తెలియని బాధ గుండెల్లో పుట్టిస్తుంటే గంభీరంగా కనిపిస్తున్న ఆరవ్ ఫేస్లో అలజడి, ఆందోళన మరింత పెంచింది ఆమెలో. ఆమె ఆలోచనలో ఉండగానే ఆరవ్ కార్ హాస్పిటల్ కాంపౌండ్లోకి వెళ్తుంటే పరిసరాల్ని గమనిస్తున్న మైరా గుండెల్లో వేల రైళ్లు పరిగెడుతున్నాయి. అప్పుడే కారు ఆపడం, కిందికి దిగడం పూర్తయితే ఇక ఆ ఆలస్యాన్ని తట్టుకోలేని మైరా, ఆరవ్ గారు మనం హాస్పిటల్కి ఎందుకు వచ్చాము? ఎవరికి బాలేదు అని అతని వెంట నడుస్తూ చెయ్యి పట్టి అడిగింది భయంగా. ముందు రా అంటూ మైరా భుజం చుట్టూ చెయ్యేసి నేరుగా ఐసీయూ ముందుకు నడిపించిన ఆరవ్ ఐసీయూ ముందు నిలబడి గ్లాస్ డోర్ నుండి సామ్రాట్ను చూస్తుంటే ఆరవ్ చూపుల్లో కనిపిస్తున్న బాధకి అతన్ని తప్పించి లోపలికి చూసిన మైరాకి బెడ్ మీద అచేతనంగా నిద్రిస్తున్న సామ్రాట్ను పోల్చుకొని సామ్రాట్ అని కళ్ళు పెద్దవి చేస్తూ, ఆరవ్ గారు సామ్రాట్కి ఏమైంది? వాడు ఎందుకు పడుకొని ఉన్నాడు? ఏమైంది ఆరవ్ గారు అని ఆరవ్ షర్ట్ని పట్టుకొని ఏడుస్తూ కుదిపేస్తూ అడిగింది మైరా. మైరాను గుండెలకు హత్తుకుంటూనే కన్సల్ట్ చేస్తున్న ఆరవ్ తన తల నిమురుతూ జరిగిన విషయం నెమ్మదిగా చెప్పాడు. ఇంజెక్షన్, కోమా విషయం మాత్రమే. ఆరవ్ చెప్పింది అంతా విన్న మైరా కోమానా అని షాక్లో తల కొట్టుకుంటూ, అయ్యో ఆరవ్ గారు ఇదంతా నా వల్లే కదా, నేను తప్పు చేశాను ఆరవ్ గారు, తప్పు చేశాను. నేను వాళ్ళని అలా అనుండకపోతే అసలు వాడు బయటకు వెళ్ళేవాడే కాదు. అలా వాడు వెళ్లకుండా ఉండుంటే వాడికి ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చిండేదే కాదేమో. అంతా నా వల్లే కదా అని ఏడుస్తూ ఉంటే, కాదు మైరా నీ వల్ల కాదులే, ఏడవకు, వాడికేం కాదు, 2 రోజుల్లో వాడు మళ్ళీ మామూలు అవుతాడు అని చూస్తూ ఉండు, నేను వాడిని మామూలుగా చేసి తీరుతాను అని నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు ఆరవ్. తర్వాత వారం రోజులు ఆరవ్ మైరా ఇద్దరికీ వాళ్ళ జీవితాల్లోనే అతి చీకటి రోజుల్లా గడిస్తే మరికొందరు సంతోషంగా పండగ చేసుకునేలా గడిచాయి రోజులు. వారం తర్వాత హాస్పిటల్ బెడ్ మీద ఉన్న సామ్రాట్ చూపులు ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా బ్లాంక్గా చూస్తూ ఉంటే అతనికి ఓ పక్కన ఉన్న మైరా సామ్రాట్ చేతిని పట్టుకొని రిక్వెస్ట్ చేస్తుంది. సామ్రాట్కి మరో పక్కన ఉన్న ఆరో ఆలోచనలు వేటాడే ముందు చిరుతపులిలా ఉన్నాయి. నెక్స్ట్ ఏం జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి మై డియర్ విలన్ ఓన్లీ ఆన్ సిరివెన్నెల కథల ప్రపంచంలో. ఈరోజు నుంచి అప్డేట్స్ రెగ్యులర్గా ఉంటాయి, గమనించగలరు.